అనగనగా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు యుద్ధాలు గెలుస్తూ ముందుకు వెళుతున్నారు. అది చూసి గిబియోను అనే ఊరి ప్రజలు బాగా భయపడ్డారు. మనం యెహోషువతో యుద్ధం చేయలేం, కాబట్టి ఒక ప్లాన్ వేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఒక విచిత్రమైన పనిచేశారు. పాత చినిగిపోయిన బట్టలు వేసుకున్నారు, చినిగిపోయిన చెప్పులు తొడుక్కున్నారు, బూజుపట్టిన ఎండిపోయిన రొట్టెలను సంచుల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్లు చాలా దూరదేశం నుండి నడుచుకుంటూ వచ్చినట్లు యెహోషువను నమ్మించడానికి. యెహోషువ చేసిన పొరపాటు. గిబియోనీయులు యెహోషువ దగ్గరకు వచ్చి, అయ్యా, మేము చాలా దూరం నుండి వచ్చాము. చూడండి, మా రొట్టెలు ఎండిపోయాయి, మా బట్టలు చినిగిపోయాయి. మాతో ఫ్రెండ్షిప్ అంటే ఒప్పందం చేసుకోండి అని అబద్ధం చెప్పారు. యెహోషువ దేవుణ్ణి అడగకుండానే వారిని నమ్మి, సరే, మిమ్మల్ని చంపము అని మాటిచ్చేశాడు. కాని 3 రోజుల తర్వాత తెలిసింది వాళ్ళు పక్క ఊరివాళ్లే అని. మీరు మాకు అబద్ధం చెప్పారు, కానీ నేను మాటిచ్చాను కాబట్టి మిమ్మల్ని చంపను. ఇప్పట్నుండి మీరు మా కోసం నీళ్లు మోయాలి, కట్టెలు కొట్టాలి. గిబియోనీయులు యెహోషువతో కలిసిపోయారని తెలిసి చుట్టుపక్కల ఉన్న 5 చెడ్డరాజులు కోపంతో గిబియోను మీద దాడికి వచ్చారు. యెహోషువ తన సైన్యంతో గిబియోనుకు సాయం చేయడానికి వెళ్లాడు. అప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆకాశం నుండి పెద్ద పెద్ద వడగండ్లు అంటే రాళ్లు శత్రువుల మీద కురిపించాడు. యెహోషువ కత్తితో చంపినవారికంటే దేవుడు కురిపించిన రాళ్లవల్లే ఎక్కువ మంది శత్రువులు ఓడిపోయారు. యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది, కాని సాయంత్రమైపోతోంది. చీకటి పడితే శత్రువులు పారిపోతారు. అప్పుడు యెహోషువకు వెలుతురు కావాలి. యెహోషువ అందరి ముందు ధైర్యంగా నిలబడి ఆకాశం వైపు చూసి ఇలా ఆజ్ఞాపించాడు: సూర్యుడా, నువ్వు కదలకుండా గిబియోను మీదే నిలిచిపో. చంద్రుడా, నువ్వు లోయలోనే ఆగిపో. అంతే, అద్భుతం జరిగింది. సూర్యుడు అస్తమించకుండా ఆకాశం మధ్యలోనే ఆగిపోయాడు. సూర్యా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, లోయలో ఆగిపో. ఆ రోజంతా పగలు అలాగే ఉండిపోయింది. దేవుడు ఒక మనిషి మాట విన్నాడు. ఇశ్రాయేలీలు గొప్ప విజయం సాధించారు. పిల్లల కోసం నీతి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడే ఆగిపోయాడు. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.